రోహిణినైతే ప్రభావతి ఇంకా కనీసం అసలుకి షాప్ దగ్గరకు కానీ అలాగే పార్లర్కి కానీ ఎక్కడికి పోనీయకుండా అలాగే ఉంటుంది. ఇంకా విద్య ద్వారా అలాగే తన ప్రయత్నాలు అయితే తను చేస్తూ ఉంటుంది. ఎలా అయినా మనోజ్లో నా మీదున్న ప్రేమని బయట తీసుకొని రావాలి అన్నట్టుగా తన ప్రయత్నాలు మొదలుపెట్టి తను పూజ దగ్గర నుంచి తను పూజ చేయించినట్టు అక్షింతలు తీసుకెళ్ళి మా ఆయనకి ఇవ్వండి, తన మీద మీకు అలాంటి భార్య దొరికింది అన్నట్టుగా మీరు చెప్పించాలని. ఇంకా ఆ పూజారి కూడా తన దగ్గరగా అక్షింతలు తీసుకెళ్ళి మనోజ్ దగ్గర ఇచ్చి మళ్ళీ వచ్చి మీరు చెప్పమన్నట్టు చెప్పమన్నాను అన్నట్టుగా అందరికీ అలాగే మనోజ్ అయితే కొంచెం కొంచెంగా రోహిణి మీద ప్రేమ అయితే పెంచుకుంటాడు. ఇంకా ప్రభావతి అయితే ఏంట్రా ఏదో వేషాలు వేస్తున్నట్టునో, అయినా ఆ రోహిణిని కానీ మళ్ళీ కానీ నమ్మావు అంటే నిన్ను కూడా తీసుకెళ్ళి ఏ స్విట్జర్లాండ్లో అమ్మేస్తుంది అని చెప్పి అన్నట్టుగా భయపెడుతుంది. ఒక పక్క రోహిణి మీద ప్రేమ అలాగే ఇంకొక పక్క ప్రభావతి చెప్పే మాటలకి ఇద్దరి మధ్య భయపడుతూ అలాగే ఉంటాడు. ఈ లోపల ఇంకా శృతి అయితే వచ్చి నా ఫ్రెండ్కి బ్యూటీ పార్లర్కి తనకి ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, తను చేస్తావా అని చెప్పానంటే ఇంకా చేస్తాను, అది కూడా అత్తయ్య పర్మిషన్ ఇస్తేనే చేస్తాను అంటే, అయ్యో అత్తయ్య పర్మిషన్ ఇస్తేనే ఇన్ని పనులు చేసావా పార్లర్ అమ్మ అని చెప్పని బాలు అయితే అంటాడు. ఇంకా అలా అనిన తర్వాత వీటన్నిటిని బయట పెట్టడానికి కారణం మొదటి ముద్దాయి నువ్వే కదా బాలు అంటే, అవును నువ్వు చేసే తప్పులన్నిటికీ మా ఆయన ఎతికి పడుతున్నాడు, ఇంకా ఎన్ని తప్పులు ఉన్నాయో ఏంటో అని చెప్పనని ఇంకా మీనా కూడా సెటిల్ వేసినట్టుగా మాట్లాడుతుంది. ఇంకా ప్రభావతి అయితే ఏంటి అమ్మా నీ పనికి చేసుకోవడానికి మీ అత్తయ్య పర్మిషన్ ఏంటి అని చెప్పానంటే, అయ్యో ఏమండి తనని కానీ వదిలిపెట్టాము అంటే ఈ గోదావరిని తీసుకెళ్ళి మలేషియా వాళ్ళకి అమ్మేస్తుంది, అట్లాంటి కంట్రీ అని చెప్పి అన్నట్టుగా చెప్తూ ఉంటే, ఇంకా ఆయన తన పనిని తనని చేసుకొనివ్వకుండా ఆపడం ఎవరి వల్ల కాదు, తన టాలెంట్ నువ్వే తొక్కేస్తున్నావు అమ్మా అని చెప్పని అంటూ ఉంటే, ఈడొకడు ఏది తెలియకుండానే అన్నీ మాట్లాడేస్తాడు అని చెప్పనని ఇంకా ప్రభావతి అయితే అనుకుంటుంది. ఏమో నేను చెప్పిన దగ్గరికి వెళ్ళి పని చేసుకొని వచ్చేసేయాలి, అంతేకాని నీకు పార్లర్ పెడతాను అది పెడతాను అని చెప్పని నమ్మిని నా ఇల్లును కూడా నీ చేతుల్లో పెట్టాను కదే అని చెప్పనని అంటుంది. ఇంకా అలా చెప్పేసరికి ప్రభావతి కూడా అయితే ఇంకా టాల్మించి నువ్వు మీనా ఏం పనులు చేస్తుందో ఇంట్లో వంట పనుల దగ్గర నుంచి అన్నీ నువ్వు కూడా చేయాలి, నువ్వు ఎలిజబెత్ రాని కోటీశ్వరాలివి అని చెప్పని అనుకున్నా, నువ్వు ఆ మీనా వాళ్ళకంటే ఇంకా దీన పరిస్థితి అని నాకు అర్థమైపోయింది అన్నట్టుగా ఇంకా రేపటి నుంచి ఇంట్లో పనులు చేసుకొని నువ్వు డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పని అనేటప్పటికీ ఇంకా ప్రభావతి అయితే అయ్యో అత్తయ్య నేను ఎప్పుడు ఈ పనులు చేయలేదు అని చెప్పనంటే, అవును ఇవన్నీ సుకుమారంగా పెరిగేసి వచ్చింది అన్నట్టుగా ఇంకా రివర్స్ మళ్ళీ రోహిణినే తిడుతుంది ప్రభావతి. ఇంకా మీనాకైతే నువ్వు సగం పనులు తన సగం పనులు చేయాలి ఇద్దరు అని చెప్పనని, మరి శృతికి చెప్పరా అంటే, శృతి కాస్త కోస్తూ నాకు కళ్ళ ముందే ఒక గొప్పింటి స్థాయిలోనే ఉంది మీ ఇద్దరి కంటే కూడా అన్నట్టుగా ఇంకా మీనాతో కూడా పోల్చి మరి ఇంకా రోహిణిని కూడా అయితే తిడుతుంది. ఇంకా అలా అయిన తర్వాత పోనీలేరో మీనా నీకు కూడా నీ అసిస్టెంట్గా నీకు కిచెన్లోకి ఒక మనిషి అనేది ఉంటుందిలే అని చెప్పని బాలు అంటూ ఉంటే, ఏంటి బాలు అంటే నీకు నీ భార్యకి నేను అసిస్టెంట్నా అంటే, ఏమో అది నువ్వేమనుకుంటావో అదే కదా అవుతుంది అన్నట్టుగా చెప్తాడు. ఇంకా ఈ వాగ్దానాలు ఇవన్నీ అనవసరం లేదు, నువ్వు రేపు పని చేసుకొని తర్వాత నువ్వు వెళ్ళేసి తీసుకొచ్చి డబ్బులు నా చేతిలోనే పెట్టాలి అని చెప్పి అన్ని కండిషన్లు పెడుతుంది. కానీ మనోజ్ అయితే మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉన్నాడని చెప్పని రోహిణి అయితే బాధపడుతుంది. వాళ్ళమ్మ ఎన్ని మాటలు అన్నా కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా ఎలా ఉంటున్నావు అని చెప్పనని తన మనసులో తానే అనుకుంటూ ఉంటే రోహిణిని అయితే మనోజ్ చూస్తూ ఉంటాడు.